హలో అండి. నేను మీ మౌనికా సాయి. నేను వారాహి సిల్క్స్ స్టోర్కి వెళ్ళాను కదా, అది నేను షార్ట్ పెట్టాను. ఇది చిన్నగా నేను బ్లాగ్ చేద్దామనేసి చేశాను. నాకైతే లిటరలీ చెప్తున్నా, నేను షార్ట్లో చెప్పిన విధంగానే నాకు నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. నా పర్సనల్గా నేను చెప్తున్నాను. నేనైతే శారీస్ తీసుకున్నాను. మీకు లాస్ట్లో బిల్ దగ్గర కూడా నేను చూపిస్తాను నేను శారీస్ తీసుకుంది లేంది అనేసి. నా ఒపీనియన్ ప్రకారం మనకి కొంచెం తక్కువ కాస్ట్లో కానీ పట్టు శారీస్ హై రేంజెస్, అంటే అది పట్టు మనం ఈ కాస్ట్ పెట్టడం అనేసి మనకు అనిపించాలి అని అనుకుంటే మనం నిజంగా వారాహికి వెళ్ళాల్సిందే. వీళ్ళేం ప్రమోషన్ కాదు, ఇదేం కాదు నాకు. బట్ నా ఒపీనియన్ పర్సనల్గా చెప్తున్నానైతే నాకు చాలా బాగా నచ్చింది. నా వాయిస్లోనే మీకు అర్థమై ఉంటుంది. మనకి ఇందులో 700, 600 శారీస్ మెయిన్గానైతే నాకు ఈ హ్యాంగ్ చేసి చూపించారు కదా శారీస్, అంటే ఇలా చూపించడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఎవరికి పర్సనల్గా ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోవడము ఉంటుంది. మళ్ళీ దాంట్లో వాళ్ళు కలర్ ఆప్షన్స్ కూడా చెప్తారన్నమాట. వాళ్ళు అన్నీ చూపించినాక మనం తీసుకోకుంటే మనకు బాగా అనిపించదు, వాళ్ళు కూడా ఏదో చూడడం అలా నచ్చదు. సో ఇలా నచ్చితే తీసుకుంటాము, లేదంటే లేదు. సో ఈ రకంగా పెట్టడం అనేది మంచి ఒపీనియన్ అనిపించింది నాకైతే. అంటే కాటన్ శారీస్కి కాటన్ శారీ ఒక సెక్షన్ పెట్టారు, ఫ్యాన్సీ శారీస్కి ఫ్యాన్సీ శారీస్ ఒక సెక్షన్ పెట్టారు, 700 to 1000 శారీస్ ఒక సెక్షన్ పెట్టారు. అంటే మనకి నచ్చిన ప్లేస్లో మనకు, అంటే ఒక బ్రాండ్, మనకు కాటన్ శారీస్ కావాలి అనుకుంటే మనం అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. అలా ఇంకా ఇట్లా హ్యాంగ్ చేసి పెట్టారు. ఇంకా పట్టు శారీస్ కూడా చాలా బాగున్నాయి, నేను వెళ్ళి చూశాను. రష్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. అంటే వారాహి స్టోరు ఎందుకు అందరు ఇంతగా చెప్తున్నారు అంటే నిజంగా బాగున్నాయి. మీరు ఒకసారి అయితే వెళ్ళి చూడండి. మీకు ఇన్ కేసు శారీస్ చూడాలంటే ఒకసారి అయితే విజిట్ చేయండి. నచ్చితే తీసుకోండి, లేదంటే లేదు. ఇందులో అయితే మేము తీసిన శారీస్లలో కొన్ని శారీస్ అయిపోతే దానికి రిలేటెడ్గా కూడా చూపించారు. ఈ శారీస్ బాగున్నాయి. అంటే కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి ఇట్లా పఫీగా కనిపించే విధంగా శారీస్ ఉంటే కూడా బాగుంటాయి అన్నట్టు మేమైతే ఈ కలర్స్లో చూసాము. బట్ ఈ కలర్ మాకు చాలా ఉన్నాయి అనేసి నిజంగా వేరే అంటే పిస్తా కలర్ అయితే తీసుకున్నాము. ఎల్లో కూడా బాగుండే లిటరల్లీ, అంటే చూస్తే. ఇంకా యాక్చువల్లీ కొన్ని క్లిప్స్ అయితే నేను షార్ట్స్లాగా తీసాను, సో చిన్నగా వస్తాయి. ఈ శారీ నాకు బాగా నచ్చింది. లాస్ట్ వరకు కూడా పక్కకు అలానే పెట్టుకున్నాను, ఎందుకంటే నేను కొంచెం సన్నగా ఉన్నాను. ఈ శారీస్ నేను ఎక్కువగా అంటే స్టిఫ్ శారీస్ అయితే ప్రిఫర్ చేస్తాను. ఇంకా కొన్ని అయితే మనకు ప్యాచెస్ వర్క్ లాగా వచ్చినాయి. ప్యాచెస్ వర్క్కి లైట్గా వర్క్ ఇచ్చాడు, అవి బాగున్నాయి. అంటే చిన్న ఫంక్షన్స్కి, మెహందీ ఫంక్షన్స్ కానీ, హల్దీ ఫంక్షన్స్ కానీ, చిన్న హెయిర్ కట్ ఫంక్షన్స్ కానీ బాగుంటాయి. అందులో ఇంకా కొన్ని శారీస్ అయితే మేము అంటే తీసి చూపించాము. వాళ్ళు అస్సలకి చిరాకు పడకుండా ప్రతి శారీ మంచిగా ఓపెన్ చేసి చూపించారు. ఇంకా ఈ సెక్షన్ అయిపోయాక మేము పైన ఫ్లోర్కి అయితే వెళ్ళాము. అందులో పట్టు శారీ కలెక్షన్ ఎలా ఉంది, మెయిన్గానైతే నేను వెంకటగిరి కలెక్షన్ అయితే చూద్దాం అనుకున్నాను. ఎప్పటి నుండో ఉంది నాకు అది. ఆ కలెక్షన్ నేనైతే 15,000 to 20,000 రేంజ్లో అయితే చూద్దామనేసి వెళ్ళాను. మెయిన్గానైతే ఒకసారి నేను తీసుకుంది చినియా పట్టు, అందులో చినియా చూద్దాము అనేసి అయితే వెళ్ళాము. అండ్ ఇంకొకటి రామ్యాంగోలో ఇది డిజిటల్ ప్రింట్ అన్నారు. రామ్యాంగోలో ప్లెయిన్ కావాలనేది నేను తీసుకున్నప్పుడైతే 6,500 ఉండే. ఆ రేంజ్లో ఇక్కడ అడిగితే ఆ రేంజ్ అయిపోయాయి అన్నారు. ఇంకోటి 11,000 నుండి అయితే చూపించారు. ఇంకొకటి 8,000 కూడా ఉండే. ఈ రకంగానైతే వారాహి స్టోర్లో అయితే యాక్చువల్లీ నేను బ్లాగ్ తీద్దాం అనుకోలేదు, షార్ట్ రకంగా తీశాను షార్ట్ కోసం అనేసి. అయితే ఈ చిన్నగానైతే నేను వీడియో అయితే చేశాను, షార్ట్స్ని నేను లాంగ్ వీడియో కన్వర్ట్ చేశాను. సో మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.